ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. నందిగామలో రోడ్డుపై ఉన్న లో లెవెల్ వంతెన మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి, అమరావతి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సత్తెనపల్లిలోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ చంద్రిక, రాబోయే 3 గంటల్లో కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాలు, అలాగే పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపు క్రితమే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇటు తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపు చాలా జిల్లాల్లో ప్రజెంట్ రెయిన్స్ పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే మాన్సూన్ ఉందో ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు హైదరాబాద్, సో అలాగే ఇటు మన ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల వరకు విస్తరించే, ఇటువైపు కళింగపట్నం వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో మరోవైపు దాదాపుగా కర్ణాటకలో దాదాపు కొద్ది ప్రాంతం మిగతా అంతా కూడా విస్తరించాయి. అటు మనం చూసుకుంటే సోలాపూర్ వరకు కూడా మహారాష్ట్రలో విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు మనం చూసుకుంటే బంగాళాఖాతం అంతా విస్తరించాయి. మరోవైపు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఋతుపానులన్నీ విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న 2 రోజుల్లో మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ తెలంగాణ పైన ఒక ఉపరితల ఆవర్తనం 3.5 కిలోమీటర్స్ హైట్లో ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కొనసాగుతుంది. మరోవైపు మనం చూసుకుంటే ఇటు మనం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో, అలాగే రాయలసీమ ప్రాంతాన్ని అనుకుని కూడా ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. సో మాన్సూన్ యాక్టివ్ అవడం, దీనికి తోడు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కొనసాగడం, అలాగే మనం అరేబియా సీ నుంచి కూడా మనం చూసుకుంటే ఒక ట్రఫ్ లైన్ అనేది అరేబియా సీ నుంచి కర్ణాటక, రాయలసీమ మీదుగా అటు తమిళనాడు వరకు కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఒక ట్రఫ్ లైన్ అనేది కొనసాగుతుంది. వీటి ప్రభావం వలన ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ జిల్లాల్లో నిన్న చాలా చోట్ల పడ్డాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం చాలా చోట్ల మెజార్టీ జిల్లాలు ఉరుములు మెరుపులు, ఈదురుగాలి ప్రభావంతో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పొచ్చు విజయ చంద్రిక. సో ఇవి కంటిన్యూటీ రెయిన్ ఇంకా క్రమంగా పెరిగేటువంటి ఆస్కారం అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఇటు ఉత్తర కోస్తా జిల్లా, తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. అటు మనం చూసుకుంటే అస్సాం ఈ పరిసర ప్రాంతాల్లో పడుతున్నాయి, మేఘాలయలో పడుతున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ అంతటా కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది మనం చెప్పొచ్చు విజయ చంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.